కురవి వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చేటువంటి భక్తులు ఒకరోజు నిద్ర చేసి వెళ్తూ ఉంటారు. రూమ్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నవి, రూమ్ రెంట్ ఎంత, ఈ రూమ్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ దావతులు ఎలా చేస్తారు, ఈ గుడికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, వీటన్నిటి విషయాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. 2 days 1 night నేను ఈ టెంపుల్లోనే ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ను మీకు షేర్ చేస్తా. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి కురవి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో నా ట్రావెల్ ప్లాన్ వచ్చేసి ఫస్ట్ నేను మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఆటోలో వెళ్తున్నాను. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దిగుతాం. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నెక్స్ట్ మనం బస్సు కానీ ఆటోలో కానీ మనం కురవి టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తానికైతే ట్రావెల్ ప్లాన్. మేము ఎక్కాల్సినటువంటి ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. సో దీని పేరు వచ్చేసి గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇది ఆఫ్టర్నూన్ 12:30కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక 1 hour ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. జనరల్ బోగిలో వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కొంచెం ముందు కనుక వచ్చారనుకోండి, మీకు నచ్చిన చోట కంఫర్టబుల్గా సీట్ అయితే దొరుకుతుంది. మేమైతే సీట్ రిజర్వేషన్ చేసుకుని వెళ్తున్నాము. ఒక టికెట్ వచ్చేసి 120 రూపీస్ అయితే పడింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడే మనం దిగాలి. ఇక్కడి ప్లాట్ఫామ్ మీదనే వీరభద్రస్వామి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చాలా గంభీరంగా ఉంటుంది. సో దర్శనం చేసుకొని మనం బయలుదేరదాం. ఇంకా ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాతకి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒక ఆటోకి వచ్చేసి 200 రూపాయలు అయితే తీసేసుకుంటారు. బేరం ఆడితే 180 కూడా వస్తారు. ఒకరు కూర్చున్నా 10 మంది కూర్చున్నా రేట్ అయితే గదే ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో కురవి దగ్గర అయితే దింపేస్తారు. మేము మొత్తం 12 మంది ఉన్నాము. 2 ఆటోలలో వెళ్తున్నాం. మన ముందు ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇదే కురవి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ తర్వాతకి ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి. బస్సుకైనా ఆటోకైనా 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు కురవి టెంపుల్ వరకు. ఈ కురవి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ మహబూబాబాద్ నుంచి కురవికి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం మాత్రం చాలా సూపర్ ఉంటుంది. 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. మాటల్లోనే కురవి వచ్చేసింది. ఈ విలేజ్ ఎంట్రన్స్లోనే ఈ టెంపుల్కు సంబంధించినటువంటి ఆర్చ్ అయితే మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం కనుక పోయినట్లయితే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇదే బస్ స్టాండ్. ఇక్కడ ఆటోస్ అండ్ బస్సెస్ కూడా ఇక్కడే ఆగుతాయి. మనం కొంచెం ముందు కనుక చూసినట్టయితే టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. సో వచ్చినటువంటి భక్తులకైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దేవుని దర్శనం తర్వాత చేసేసుకుందాం. ముందుగా అయితే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం. ఈ టెంపుల్కు దగ్గరలోనే ఈ ఆలయానికి సంబంధించినటువంటి రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నవి. మేమైతే రూమ్ అక్కడే తీసుకున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మనకు ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో ఇదే ఆ కాంప్లెక్స్. లోపలికి అయితే వెళ్దాం. ఇంకా మేము 2 ఆటోలలో వచ్చినామని చెప్పినాం కదా, మేమైతే ఆల్రెడీ వచ్చేసినాం. ఇగో మాకు సంబంధించిన ఇంకొక ఆటో ఇప్పుడే వస్తుంది. ఇక్కడ రూమ్ రెంట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. మినిమం 200 నుంచి మ్యాక్సిమం 500 మధ్యలోనే ఉంటుంది అన్నట్టు. సో ఇదే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆఫీసు. పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. 500 రూపీస్ అడ్వాన్స్ కూడా తీసుకుంటారు. వెళ్ళేటప్పుడు తిరిగి అడ్వాన్స్ అయితే మళ్ళీ ఇచ్చేస్తారు. ఈ గుడి లోపల అందించేటువంటి వివిధ రకాల సేవలు మరియు వాటికి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ని అయితే మీరు చూడొచ్చు. మినిమం 25 రూపాయల నుంచి మ్యాక్సిమం 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కురవి టెంపుల్కు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ మినిమం 200 రెంట్ నుంచి తర్వాతకి 500 వరకు అయితే ఉంటుంది. సో రెంట్ అయితే యాక్చువల్గా చాలా చీప్ అండ్ బెస్ట్ అయితే ఉంటుంది. ఆ రెంట్కు తగ్గట్టుగానే ఇక్కడ మీరు హైఫై ఫెసిలిటీస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ రూమ్ ఇస్తారు, వాటర్ ఇస్తారు, తర్వాతకి ఎలక్ట్రిసిటీ, లైట్స్, ఇవి మాత్రమే ఉంటాయి. ఇక్కడ రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇది మేము తీసుకున్నటువంటి రూమ్. ఇది లోపల కనుక వెళ్ళినట్లయితే చూడవచ్చు ఇక్కడ మీరు.
సో ఇదేంటంటే ఇక్కడ 2 రూమ్స్ ఉన్నది. సో దీనికి వచ్చేసి 500 రెంట్ అయితే ఉంటుంది. ఇది మేము తీసుకున్నటువంటి గొర్రెపిల్ల. మరి కాసేపట్లో దీన్ని అయితే సమర్పించాలి అమ్మవారికి. మొత్తం ఇవన్నీ కూడా టైల్స్ అయితే ఉన్నవి. రూమ్ కొంచెం పెద్దగానే ఉంది, స్పేషియస్గానే ఉంటుంది. కాకపోతే మరి అంత హైఫై ఫెసిలిటీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను. ఇది రూము మరీ అంత నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ వంటలు గిట్ట చేస్తూ ఉంటారు కదా, ఇదంతా కూడా కొంచెం బండలు అయితే నల్లగా ఉన్నవి. తర్వాతకి ఇది వాష్రూము. బకెట్కు హోల్ కూడా ఉంది. ఇది బకెట్ లాంటిది. సో దీన్ని రెంట్ 500 అని చెప్పినా కదా. యాక్చువల్గా 500కి వీళ్ళు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అయితే ఓకే, కాకపోతే కొంచెం అమౌంట్ పెంచినా పర్లేదు, కానీ కొంచెం ఫెసిలిటీస్ కనుక ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది నాకైతే. సో మీకేమనిపిస్తుంది చెప్పి కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్. సో దాని పక్కనే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్. ఇవన్నీ కూడా ఈ రూమ్ చెప్పినా కదా, రూమ్స్ అయితే నార్మల్గా ఉంటాయని. మీకు కొంచెం హైఫై ఫెసిలిటీస్ కావాలనుకుంటే కూడా ఇక్కడ వేరే రూమ్స్ అయితే ఉన్నవి. ఇక్కడ చూడండి ఒకసారి, కొంచెం జూమింగ్ చేస్తున్నాను. సో ఇట్లాంటి ప్రైవేటు రూమ్స్ కూడా ఉంటవి. డబ్బులకు పర్వాలేదు, మాకు ఇబ్బంది లేదనుకునేటువంటి వాళ్ళైతే ఇట్లాంటి రూమ్స్ కూడా మీరు హైర్ చేసుకోవచ్చు. ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో మొత్తం 4 బ్లాక్స్ ఉన్నవి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్. మీకు అనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఏ బ్లాకు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 10 రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్లో 10 రూమ్స్, మొత్తం 20 రూమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఏ బ్లాక్కు ఆపోజిట్గా బి బ్లాక్ ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది బి బ్లాక్. ఇక్కడ కూడా అంతే, మొత్తం 20 రూమ్స్ అయితే ఇక్కడ కూడా బి బ్లాక్లో కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదేమో డి బ్లాకు. పైన 12 రూమ్లు, కింద 12 రూమ్లు, మొత్తం 24 రూమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్గా నేను నిల్చున్నది ఏంటంటే ఇది మొత్తం మీద నిల్చున్నా. ఇది సి బ్లాకు. ఇక్కడ 6 రూమ్స్ ఉంటాయి. అంటే మొత్తం ఇక్కడ 50 రూమ్స్ వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్క రూమ్లో మనకు లిమిట్ ఏం లేదు. ఇక్కడ మనకు వచ్చే మనం అడ్జస్ట్ కనుక అయితే ఎంతమంది అయితే ఉండొచ్చు. ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదంతా జరిగేసరికి సాయంత్రం అయిపోయింది. ఇక్కడ ఒక గౌడన్ అయితే పరిచయం అయ్యిండు. కళ్ళవుదాం అన్నట్టుగా ఈ కురవి ఊరి చివరికి అయితే వచ్చేసినాం. ఇంకా మేము నడవంగా చివరకు మా చెట్టు అయితే వచ్చేసింది. గౌడన్న చెట్టు ఎక్కుతాండు. ఈ సాయంత్రం పూట ఈ సీనరీ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. 200 రూపీస్కు పెద్ద థమ్స్అప్ బాటిల్ అయితే పోసిండు. కలైతే మంచిగా ఉంది. గౌడన్నకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. మీకు అవసరం అనుకుంటే కాంటాక్ట్ కండి. ఇక్కడికి వచ్చేటువంటి చాలామంది భక్తులు ఒక పూట నిద్ర చేసి వంట వండుకొని తినేసి వెళ్తారు. సో ఇక్కడ ఇది దొరకదు అది దొరకదని ఏం లేదు. ఉప్పులు, పప్పులు, మాల్ మసాలాలు, గిన్నెలు, గ్యాస్ స్టవ్లు, ఇట్లా అన్ని సామాన్లు దొరుకుతాయి. మీ దగ్గర డబ్బులు ఉండాలి కానీ A to Z పాసిబుల్. వంట మనిషితో సహా దొరుకుతారు ఇక్కడ. ఇది రాత్రిపూట వ్యూ. చాలామంది సొంత వెహికల్లో వచ్చారు. ఇక్కడ బయటనే పడుకుంటారు. మార్నింగ్ 4:30కే ఇక్కడ మైక్ అయితే ఆన్ చేస్తారు. పొద్దుగాలనే యాప పూల టమాటోలు కూడా వస్తారు. ఒకటెంత? 10. వీటన్నిటికా? ఈ గొర్రెపోతు కనిపిస్తుంది కదా, దీనిని మేము సండే రోజు మహబూబాబాద్ మార్కెట్లో కొన్నాము. మండే రోజు కురవిలో కూడా మార్కెట్ ఉంటుంది. కావాల్సుకున్నటువంటి వాళ్ళు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. వీళ్ళు ఇక్కడ బోనం చేస్తున్నారు. డప్పు సప్పులతో తీసుకెళ్తున్నారు. ఇక్కడ మేకపిల్లని కూడా చూడవచ్చు మీరు. డప్పు సప్పులతో తీసుకెళ్తున్నారు. అమ్మవారికి అయితే ఇక్కడ బోనం సమర్పిస్తారు. ఈ డప్పు సప్పుల్లో ఏంటంటే దాదాపు ఒక 500-600 అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి గుడి వరకు తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ చూడవచ్చు ఒక బోరింగ్ అయితే అందుబాటులో ఉంది. మంచిగా నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మటన్ నుంచి చికెన్ కట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ ఒక హుక్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే జనాలు అయితే యాటలను అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది టెంపుల్. ఈ ఎంట్రన్స్ దగ్గర కనుక చూసినట్టయితే మనం లాస్ట్ ఇయర్ కూడా వీడియో చూసినాం కదా, ఇదంతా కూడా ఎంటీ స్పేస్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్గా రేకుల షెడ్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం అనేటువంటి ఇక్కడ బోర్డు కూడా ఉన్నది. ఇది లాస్ట్ ఇయర్ లేకుంటుండే. ఈ టెంపుల్ అనేది డే బై డే డెవలప్ చేస్తూ ఉందనేది మనం దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ నేను వచ్చినటువంటి టైంలో ఇక్కడ ఒక వాహన పూజ అయితే జరుగుతూ ఉంది.
ఇక్కడ ప్రతి పూలకు ఇక్కడ ఒకవైపు త్రిశూలం, తర్వాత డమరుకం ఇలాంటి బొమ్మలు అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నవి. ఇంకొక వైపేమో ఇక్కడ ఓం అనేటువంటి సింబల్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఇట్ లుక్స్ గుడ్. లాస్ట్ ఇయర్ కూడా యాక్చువల్గా నేను ఈ టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్కు సంబంధించినటువంటి మరొక వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఈ టెంపుల్కు సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఎవరు స్థాపించారు, ఎందుకు ఈ టెంపుల్ అనేది ఇంత స్పెషల్, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. వీలైతే ఈ వీడియో చూసిన తర్వాతకి అది కూడా చూడండి, మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇవి అమ్మవారికి అలంకరించినటువంటి చీరలు. ఇష్టం ఉన్న వాటిని అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ కురవి టెంపుల్లో ఉన్నటువంటి ప్రధాన దైవం వీరభద్రస్వామి. ఈయన ఎవరంటే శివుని యొక్క పెద్ద కుమారుడు. ఈ టెంపుల్కి ఆనుకొని పక్కనే మరొక ఆలయం కూడా ఉంటుంది. అక్కడ భద్రకాళి అమ్మవారు ఉంటారు. భక్తులు తమ కోరినటువంటి కోరికలు తీరిన తర్వాతకి అమ్మవారికి వాళ్ళ స్థాయిని బట్టి కోళ్ళని కానీ లేదా మేకల్ని, గొర్రెల్ని అమ్మవారికి సమర్పిస్తారు. సో ఇక్కడ కంప్లీట్గా నాన్ వెజ్ నడుస్తుంది. మనకు ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటిదే వీరభద్రస్వామి ఆలయము. ఇదే ప్రధాన ఆలయము. ఈ గుడి చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు తమ కోరినటువంటి కోరికలు తీరడం కోసం పచ్చి బట్టలతో ప్రదక్షిణలు చేస్తారు. మరికొద్ది మంది అయితే పొర్లు దండాలు కూడా చేస్తారు. ఈ టెంపుల్కు రావడానికి అసలు మెయిన్ కారణం వీళ్ళే. మా కోడలి పెళ్ళి అయిన తర్వాతకి నూతన వధువరులను ఈ టెంపుల్కి తీసుకొస్తామన్నట్టుగా మా సిస్టర్ వాళ్ళు మొక్కుకున్నారు అన్నట్టు. అందుకోసమని ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడ భద్రకాళి అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుందని చెప్పినా కదా. సో ఇదే అక్కడికి వెళ్ళేటువంటి దారి. ముందుగా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాతకి తమ వెంట తీసుకొచ్చుకున్నటువంటి గొర్రెపోతు కానీ లేదా కోడిపుంజు కానీ వాటికైతే ముందుగా కళ్ళుతో సాకబోస్తారు. ఇది కంపల్సరీ. మీ దగ్గర కనుక సమయానికి కలలేదనుకోండి, అక్కడ అమ్మేటోళ్ళు చాలామంది ఉంటారు. ఆ తర్వాతకి నీళ్ళతో కానీ తర్వాతకి మందుతో కానీ సాక చేస్తారు. గొర్రెపోతు లేదా మేకపిల్ల జడిపించిన తర్వాతకి మిగతా కార్యక్రమం అయితే ఇంకా తీసుకెళ్తారు. సో మనకు కనిపిస్తుంది కదా, ఇదే భద్రకాళి అమ్మవారి టెంపుల్కు సంబంధించినటువంటి ప్రదేశం. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారుగా పేర్కొంటారు భక్తులు. ఈ టెంపుల్కు దగ్గరలోనే యాటను కట్ చేసేటువంటి షాప్స్ అయితే చాలానే ఉన్నవి. వీళ్ళు కట్ చేసినందుకు గాను దాదాపు 600 రూపాయలు అయితే తీసేసుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతకి ఇంకా బయలుదేరి హైదరాబాద్కి అయితే వచ్చేసాం. ఈ విధంగా మా జర్నీ అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.